ఏ పార్టీలైనా సరే సాలెంట్ कुछ नहीं खाया पुलिस वाले సాలెంట్ ఓటర్ సాలెంట్ ఓటర్ లేబుల్ చేస్తారు. నిన్న ఈవినింగ్ నుంచి తిరుగుతున్నాను నేను. ఈవినింగ్ నుంచి తిరుగుతున్నాను. ఇది విశాఖపట్నంలో కనిపిస్తున్న పరిస్థితి. అక్కడ చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. అన్ని రకాల గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ ఓట్లు లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు ఏమయ్యాయని ఈసీ అధికారులని ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో వారు నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి జాఫర్ మరింత సమాచారం అందిస్తారు. విశాఖలో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఛాలెంజ్ ఓట్ల కోసము పోలింగ్ అధికారులను కలిసిన ఓటర్లకు మాత్రము నిరుత్సాహమే ఎదురైంది. వాళ్ళ యొక్క చివాట్లు తప్ప వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయట్లేదు. బయటకు వచ్చిన వాళ్ళు చాలా ఆందోళనతో వీళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సమస్య ఏంటి? Nobody are responsible, sir. We have asked so many times, but nobody are taking any responsibility. We have got 2 votes, we have got ID card, we have got Aadhaar card, we have got passport, we have got everything, all the proofs we are having. But nobody is allowing, nobody is giving any solution how to give the challenge vote and all. From last 2-3 hours we are waiting. Since morning, all our old people, they are sitting outside without lunch break and all this thing. Voter people, they are taking everything and we are suffering here and there from Pura city we are already. యాక్చువల్గా అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మార్నింగ్ వేకో జామ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్న ప్రకారం అయితే ఈ రోజు వాతావరణం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎండలు కూడా అంటే 42-43 డిగ్రీస్ నమోదయ్యాయి. నిన్న 38-39 డిగ్రీస్ అయితే ఇవాళ 43 అని 3 డిగ్రీలు ముందుగానే పెరిగాయి. అయినా కూడా ఓటు వేయడానికి ఉత్సాహంగా వచ్చిన వీళ్ళకి మాత్రము ఏ విధంగా నిరుత్సాహం వ్యక్తం అవుతున్నాయి వాళ్ళ మాటలోనే అర్థమవుతుంది. ఫ్యామిలీలో 9 మందికి అందరికీ ఉన్నాయండి, నాకు లేదు. అండ్ ఇది 3rd టైం నేను వస్తున్నాను బూత్కి రీచెక్ చేయడానికి. బట్ దెర్ నో రెస్పాన్స్. బేసిక్లీ ఎవరు కూడా హెల్ప్ చేయడం లేదు. ఒకటి ఛాలెంజ్ ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఛాలెంజ్ ఓటు వేస్తాం చెప్పినప్పుడు పోలింగ్ అధికారులు మాత్రం ఏం చెప్తున్నారు ఆ విషయం చెప్పండి. అది దే సేయింగ్ వి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. మీది లేదు కాబట్టి లిస్ట్ లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఛాలెంజ్ ఓట్ కూడా మీరు వేయలేరని. ఐఎమ్ వెయిటింగ్ టిల్ ద లాస్ట్ మినిట్ వెదర్ ఐ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ క్యాన్ ఓట్ ఆర్ నాట్. No one has an idea where the challenge vote. Nobody knows what is challenge vote here. Nobody is responsible here. We are asking for a concerned person. The person is not available here, and if you go to the booth inside, nobody knows what is the challenge vote first of all. అంటే ఇక్కడ ఇతను చెప్తున్న ప్రకారం అయితే పోలింగ్ అధికారులకు కూడా ఛాలెంజ్ ఓటు మీద అవగాహన కూడా లేదు. అంటే ఇంకోటి అవగాహన లేకపోవడం ఒకటి, వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా చాలా సానుకూలంగా కాకుండా కన్వీనియన్స్గా కాకుండా చాలా రూడ్గా ఉంటుంది, చాలా రఫ్గా మాట్లాడుతున్నారు. అది కొంచెం హట్ అయిన వాళ్ళు రిటైర్డ్ పీపుల్స్ అదే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడని 1 టౌన్ అని తిప్పారండి. ఇంతవరకు అలా తిరుక్కునే వచ్చాను. ఓటు అయితే ఇక్కడ లేదు, గల్లంతైంది. हमको भी बाहर बोले कि आपका है वोट, अंदर जाइए. इधर तक आए हैं तो बोल रहे नहीं है यहाँ पर. अब हम जाएं कहाँ? మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ మా ఓట్లు ఉన్నాయని చెప్పారు. తీరడికి వస్తే ఓట్లు లేవు, ఏమి లేవు. నోవే కన్సర్న్. ఇక్కడ ఎవరు ఆఫీసర్లు కూడా లేరు. ఇక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్లకు దాని మీద నాలెడ్జ్ కూడా లేదు. ఒకసారి మీ దగ్గర ఉన్న ఒకసారి చూపించారు. Where should we complain if you have no vote? Nobody is giving any answer. Nobody is able to guide us. Really very bad system, very bad system, sir. Afternoon 1 o'clock, I met the RO along with this gentleman, and he told us to be here at 4 o'clock. I also had a call with Joint Collector. She said, if you do not have your name on the list of electoral, we cannot do anything. I asked, I have a voter's ID. I have placed my vote last term. Is it? Yes. Why have this been removed? For the last 10 days, I was just going to each and every office. They're asking us to go to this office, that office, this office, and that office. For yesterday, since yesterday evening, I went to that school, and from today morning, I'm just roaming about for casting my vote. ఇది విశాఖపట్నం పరిస్థితి. ఒక్క విశాఖపట్నమే కాదు, జిల్లా ఒక్క నిమిషం. Morning 8 o'clock. From 8 o'clock, I have been roaming all around Vizag, and I have not found my vote anywhere. I have already voted last time, and still they are not telling me where my vote is. And I asked me to come here at 4 o'clock. జిల్లా అంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది విశాఖపట్నం రోడ్లు గల్లంతైన తీరు సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ. ఓటు హైదరాబాద్ స్టూడియో.
రైట్ జాఫర్. సో చాలా ప్రాంతాల్లో ఓటర్లకి ఓటర్ ఐడి కార్డులు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత తమ ఓటు లేదు అని అధికారులు చెప్పడంతో నిరాశగా వెంతురుకుతున్న పరిస్థితి కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాము. మరి మన కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు ఒక ఫినిషింగ్ టచ్